బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు అపోలో హెల్త్ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 150 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు అపోలో హెల్త్ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 150 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిత్తూరు అపోలో హెల్త్ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 150 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేను ఒక కార్యక్రమంలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కొందరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా అటెండ్ చేశాను. అపోలో హాస్పిటల్ అపోలో కాలేజీలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు డాక్టర్స్ చదువుకునే స్టూడెంట్స్ అనగానే చూశాను. రాత్రి ఏదో ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా అన్ఈజీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను. ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది. ఉన్న వారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరికేమి ఇబ్బందులు లేదు. తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము, అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ సెలైన్ గ్లూకోజ్ ఇస్తున్నారు. సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే. ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోమని డాక్టర్లందరినీ కూడా ఆదేశించారు.